6వ తరగతి జనరల్ సైన్స్ ఆవాసం. తామరాకు క్రింది భాగంలో నత్త గుడ్లు కనిపిస్తాయి. కొలను అంచుల వెంబడి ఉండే గుబురుగా ఉన్న మొక్కల ఆకులపై చేపగొడ్లను మనం గమనించవచ్చు. సాధారణంగా మన చుట్టూ అనేక జీవులు నివసిస్తుంటాయి. కొన్ని జీవులు భూమిపైన నివసిస్తుంటాయి, మరికొన్ని భూమి లోపల నివసిస్తుంటాయి. ఇంకొన్ని జీవులు నీటి లోపల, నీటి పైన కూడా జీవిస్తుంటాయి. ఒక్కొక్కప్పుడు రకరకాల జంతువులు ఒకే ప్రదేశంలో నివసిస్తాయి. ప్రతి జీవికి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. సాధారణంగా జీవులన్నీ ఎక్కువగా తమ అవసరాలు తీర్చే స్థలంలో, అంటే తగినంత ఆహారం లభించే స్థలంలో, నివాసం లభించే స్థలంలో జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్న చోట ఉంటాయి. జీవులన్నీ ఆహారం, నీరు, గాలి, నివాసం కోసం పరిసరాలపైన ఆధారపడతాయి. జీవి యొక్క అవసరాలన్నీ తీర్చే పరిసరాలను ఆ జీవి ఆవాసంగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు కొలను మంచినీటి రొయ్యల ఆవాసం. కొలను చేపలకు కూడా ఆవాసమే. కాకి చెట్లపైన గూడు కడుతుంది కనుక కాకికి చెట్టు ఆవాసం అవుతుంది. కొన్ని కీటకాలు గేదె చర్మంపై నివాసం ఉంటుంటాయి కనుక వాటికి గేదె చర్మము ఆవాసం అవుతుంది. సాధారణంగా ఒక ప్రదేశంలో ఉండే జీవుల సంఖ్య ఆ ప్రదేశం యొక్క స్థల వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. స్థల వైశాల్యం పెరిగితే జీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎక్కువ వైశాల్యం గల ప్రదేశాలు ఎక్కువ జీవులు జీవించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కొలనులో లభించే ఆహార పదార్థాలు, గాలి, సూర్యరశ్మి ఆధారంగా కొలనులో వివిధ రకాల జీవులు వివిధ ప్రాంతాలలో నివసిస్తూ ఉంటాయి. తూనీగ, మేఫ్లై, లకుముకి పిట్ట, నీటి కాకులు ఇలాంటి పక్షులు కొలను నీటి ఉపరితలం పైన కూడా ఎగురుతూ మనకి కనిపిస్తాయి. ఒక్కొక్కసారి నీటి కొలనులో పాతి ఉన్న వెదురు కర్రలు నీళ్ల నుంచి పైకి చొచ్చుకుని వచ్చిన కర్రల మీద ఇవి వాలుతూ అక్కడ నుండి ఆహారాన్ని సేకరించుకుంటూ ఉంటాయి. నత్తలు, తిరుగుడు పురుగు మరియు గుంటగురుగు వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి. తూనీగలు, మేఫ్లై, డింబకాలు నీటి ఉపరితలంపై తేలుతూ మనకి కనిపిస్తాయి. అంతర తామర, బుడగ తామర వంటి మొక్కలు పూర్తిగా నీటి ఉపరితలంపై తేలి ఆడుతూ ఉన్నట్లు ఉంటాయి. అయితే వీటి వేళ్ళు మాత్రం కొలను అడుగున నేలలో విస్తరించి ఉంటాయి. నీటి ఉపరితలంపై నివసించే జీవులకు తక్కువ రక్షణ ఉండడం చేత వాటిని ఇతర జీవులు తినే అవకాశం చాలా ఎక్కువ. అయితే నీటి ఉపరితలంపై జీవించే జీవులకు ఎక్కువ మొత్తంలో గాలి, ఆహార పదార్థాలు, సూర్యరశ్మి లభిస్తాయి. గాలి, ఆహార పదార్థాల కోసమే చేపలు తరచుగా నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకాలు ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనిపిస్తుంటాయి. చేపలు, పీతలు వంటివి కూడా కొలను మధ్య ప్రాంతంలో నివసిస్తుంటాయి. కొలను అంచులలో వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు మొదలైనవి ఉంటాయి. చేపలు కొలను అంచులలోనే గ్రుడ్లు పెడతాయి. కొలను ఉపరితలంలో కొంగలు ఉంటాయి. కొలను అడుగున హైడ్రిల్లా వంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగ్గాట్ అంటే కీటకాల డింబకాలు కనబడుతూ ఉంటాయి. కొలను అడుగుభాగం ప్రాంతంలో కాంతి తక్కువగా ఉంటుంది, కానీ చనిపోయి కుళ్ళిపోయిన పదార్థాలను ఆహారంగా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి. నీటి ఉపరితలం పైన పెరిగే మొక్క పత్రాలకు, నీటి అడుగు భాగాన పెరిగే మొక్క పత్రాలకు మధ్య భేదం ఉంటుంది. నీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలు అని, నీటిలో ఉండే జంతువులను జలచరాలు అని, వీటి ఆవాసాన్ని జలావాసం అని అంటారు. భూమిపైన అనేక రకాల జలావాసాలు ఉన్నాయి. చెరువులు, గుంటలు, కొలనులు, వర్షపు నీటి గుంటలు, తోటలో గుంటలు ఇలా చిన్న చిన్న నీటి ఆవాసాలతో పాటుగా పెద్ద పెద్ద నీటి ఆవాసాలైన
ఉప్పు నీటి సరస్సులు, నదులు, సముద్రాలు కూడా ఉన్నాయి. చెట్టు వివిధ రకాల జంతువులకు ఒక మంచి స్థావరం. పక్షులు, ఉడతలు, చీమలు, సాలెపురుగులు ఇలా మొదలైన వాటితో చెట్టు బెరడుపైన చిన్న మొక్కలు పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఎండ, చలి, వానల నుండి రక్షణ పొందడానికి మనము ఇంట్లోనే నివసిస్తాం. అంతేకాకుండా ఇండ్లు మనకి ఉండడానికి స్థలాన్ని ఇస్తాయి. కొన్ని జంతువులను, పక్షులను మనం ఇంట్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటాం. కొన్ని కూరగాయలు, పండ్లు ఇచ్చే మొక్కలను కూడా మనం పెంచుకుంటాం. కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు, పక్షులు అంటే కోడి, బాతు, పావురం ఇలాంటివి. అంతేకాకుండా సాలెపురుగు, చీమలు, బొద్దింకలు మొదలైన అనేక రకాల జంతువులకు మన ఇల్లు ఒక ఆవాసముగా ఉంటుంది. మనీ ప్లాంట్, క్రోటన్స్ వంటి మొక్కలకు కూడా ఇల్లు ఒక ఆవాసం. చింత, మామిడి, ఉసిరి మొదలైన చెట్లు అడవులలోనూ, ఇండ్లలోనూ, తోటలలోనూ కూడా పెరుగుతాయి. నేలపైన వివిధ ప్రదేశాలలో ఉండే మొక్కలు జంతువులతో పాటు చెట్లపైన, ఇండ్లలో, పొలాల్లో, అడవులలో నివసించే జీవులన్నీ కూడా భూమి ఆవరణ వ్యవస్థకు సంబంధించినవే. నేలపైన ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమ ఆవాసాలు అంటారు. సముద్ర తీర ప్రాంతాలలో పెరిగే మొక్కలను మడ అడవులు అంటారు. మడ అడవులు సముద్ర తీర ప్రాంతాలలో, కోస్తా జిల్లాలలో మనకి కనబడతాయి. ద్రాక్ష తోటలను తెలంగాణ ప్రాంతంలో పెంచుతుంటారు. బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలకు మిరప మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరం అవుతుంది. బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలను ఎడారి మొక్కలు అని అంటారు. ఒంటెలు ఎడారి ప్రాంతంలో మాత్రమే జీవిస్తాయి. ఎడారి మొక్కలు, జంతువులు పొడి వాతావరణానికి, ఎక్కువ ఉష్ణోగ్రతలకు అనుకూలంగా అవి ఉంటాయి. పాములు, ఎలుకలు వంటివి బొరియలలో నివసించే జంతువులు కూడా ఉంటాయి. ఎడారిలోని వివిధ ప్రాంతాలు ఎడారిని ఆవాసాలుగా తయారు చేసుకుంటాయి. కోకిల పాటలను వసంత ఋతువులో మాత్రమే మనం వింటాం. వర్షాకాలంలో మాత్రమే కొంగలను చూస్తుంటాం. రకరకాల పక్షులు చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి మన రాష్ట్రంలో ఉన్న కొల్లేరు, పులికాట్ సరస్సులకు వస్తాయి. అక్టోబర్ నుండి మార్చి వరకు కొల్లేరు, పులికాట్ సరస్సు ప్రాంతాలలో పెలికాన్ పక్షులు కనబడతాయి. కర్నూలు జిల్లాలో బట్టమేక పిట్ట అనే పక్షి చాలా దూరం నుండి ఎగురుతూ వస్తుంది. సాధారణంగా ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుండి పక్షులు ఎగురుతూ వస్తుంటాయి. తాబేళ్ళు, చేపలు కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తుంటాయి. కొన్ని రకాల తాబేళ్ళు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల నుండి విశాఖపట్నం తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తూ ఉంటాయి. పులస చేపలు కూడా గోదావరి నీటి ప్రవాహానికి ఎదురీది వలస వస్తుంటాయి. ఉష్ణోగ్రత, తేమ, గాలి, నీరు, ఆహారం, నివాసం మొదలైనవి ఆవాసానికి ముఖ్యమైన అంశాలు. ఆవాసాలను సాధారణంగా 2 రకాలుగా విభజిస్తారు. అవి భౌమ అంటే నేల ఆవరణ వ్యవస్థ, రెండవది జల నీరు ఆవరణ వ్యవస్థ. ఆవాసాలు ప్రకృతి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి పక్షులు తరచుగా ఆవాసాలను మారుస్తూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని పక్షులు గుడ్లు పెట్టడానికి ఆవాసాలను మారుస్తూ ఉంటాయి. వీటిని కూడా గమనించండి. షార్క్ చేప నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వత ఆవాసాలు. పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది. నదులు, సముద్ర తీరాలలో నేల,
నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో 3/4 వృక్షజాలమే ఉంటుంది. సవానా గడ్డి భూములు ఆవాసాలలో చెట్లకి బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల వలె చిత్తడి నేలను కూడా జలావాసంగానే పరిగణిస్తారు. నదులలోని మంచినీరు సముద్రాలలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాలలో మడ అడవులు అంటే మ్యాంగ్రూవ్స్ పెరుగుతాయి. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది.